వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు, హింసాకాండ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆగట్లేదు. ఇది సాక్షినే ప్రొజెక్ట్ చేస్తుంది. మిగతా పత్రికలు శాంతం నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. పల్నాడు జిల్లా మర్సపెంట తండాలో టీడీపీకి చెందిన ఓ యువకుడు గురువారం అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళ ఇంటి తలుపు కొట్టాడు. ఒంటరిగా ఉన్న మహిళను దుర్భాషలాడాడు. ఈ విషయం మీద స్థానికులు టీడీపీ వాళ్ళని నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో ఇళ్ల ముందున్న ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా వారి గృహాల మీద దాడులకు తెగబడ్డట్టు గ్రామ సర్పంచ్ రవీంద్ర నాయక్ చెప్పారు. ఆ మహిళ శుక్రవారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కట్టారు. ఇంకోటి, ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన లింగసముద్రంలో వైఎస్ఆర్సీపీ మండల జేపీఎస్ కన్వీనర్ వరికూటి కృష్ణారెడ్డి మీద దాడి చేశారు. లింగసముద్రం గ్రామ కంట సర్వే నెంబర్ 79లో ఆర్యవైశ్యులకు 89 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 50 ఏళ్లుగా వాళ్ళు ఉమ్మడిగా వినియోగించుకున్నారు. తమ అవసరాల మీద రేకుల షెడ్ నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వ స్థలం అంటూ శుక్రవారం టీడీపీ నాయకులు ఆ షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఆర్యవైశ్యులను పక్కకి నెట్టిపడేశారు. అదే సమయంలో వెళ్లిన వరికుటి కృష్ణారెడ్డి మీద దాడి చేసి కొట్టారు. సమాచారం అంది వచ్చిన పోలీసులు వాళ్ళని చెదరగొట్టారు. కృష్ణారెడ్డి మీద దాడిని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఖండించాల్సి వచ్చింది. ఇకపోతే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో పలువురు గడ్డపారలో ఇతర పనిముట్లతో గ్రామ సచివాలయానికి చొరబడ్డారు. సచివాలయ ఉద్యోగులు భయభ్రాంతులై బయటికి పరుగులు తీశారు. సచివాలయం మీద ఉన్న జగన్ ఫోటోతో పాటు శిలాఫలకానికి పెయింట్ వేశారు. అక్కడ పికెట్లో ఉన్న పోలీసులు అడ్డుకోలేదు. వైఎస్ఆర్సీపీ మద్దతులు సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి అప్గ్రేడ్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి స్పందించి ఎస్ఐ సాగర్తో పాటు సిబ్బందిని గ్రామానికి పంపించారు. టీడీపీ మద్దతుదారులను చర్యలను పోలీసులు అడ్డుకుని హెచ్చరించి పంపించేశారు. లేకపోతే ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం బోర్డును తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అధికారుల పేర్లో ఉన్న శిలాఫలకాలని తొలగించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిన్నే మనం అది మాట్లాడుకున్నాం. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అంజిరెడ్డి నగర్లో వైఎస్ఆర్సీపీ జెండా పోల్ను ధ్వంసం చేశారు. దీని మీద పోలీసుల్ని ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరొక వైపును చూస్తే చిన్నగొట్టిపల్లి మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ దళిత నాయకుడు భాస్కర్ని కిడ్నాప్ చేశారు. భాస్కర్ భార్య గురువారం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బాకరాపేట పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. చెరువు ముందపల్లి దళితవాడకు భాస్కర్ వచ్చారు. రాత్రి అక్కడే తన స్వగృహంలో ఉన్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతూ తిరుపతి ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేసి తిరుపతికి వస్తున్నానని చెప్పారు. సాయంకాలం అయినా ఇంటికి రాలేదు. వేరే వాళ్ళ సెల్ నుంచి భాస్కర్ భార్యకి ఎవరో కాల్ చేసి భాస్కర్తో మాట్లాడించారు. తమకు 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. అయితే ఇది ఈ కేసుల్లోకి రాదు, అది వేరే కేసు అవుతుంది. ఇకపోతే ఇలా వరుసపెట్టి సంఘటనలు అయితే ఎక్కడ ఆగట్లేదు అన్నటువంటిది సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.